ఈ కౌంటీ వచ్చేసి రివెంజ్ కౌంటీ. నలభపేట నిఖిత్ వర్సెస్ ఫ్యాక్టరీ యూసుఫ్. ఫస్ట్ మ్యాచ్ నలభపేట నిఖిత్ గెలిచాడు. ఇప్పుడన్నా ఫ్యాక్టరీ యూసుఫ్ గెలుస్తారో చూద్దాం. గ్యాప్లో 4 పంపించాడు నలభపేట నిఖిత్. ఈ బాల్ స్క్వేర్ లెగ్ మీదగా 4 వెళ్తుందా? ఫెయిలర్ ఉన్నాడు. 2 రన్స్ వచ్చాయి. ఈ బాల్ స్ట్రైట్గా పంపించాడు, వెళ్ళిపోయింది. 6 రన్స్. మామూలు కొట్టలు నలభపేట నిఖిత్. ఈ బాల్ గ్యాప్లో పంపించాడు. 1 బౌన్స్ 4. ఈసారి లాంగ్ ఆన్ మీదగా 4 రన్స్ వెళ్ళిపోయింది. ఈ బాల్ నిఖిత్ లాగి పెట్టి కొట్టాడు, ఎక్కడికో వెళ్ళిపోయింది. 6 రన్స్. 2 ఓవర్లకు 40. స్కోర్ వచ్చి 2 ఓవర్ 40 అంటే మామూలు కొట్ల. ఈసారి క్యాచ్ పడతాడా? లేదు, క్యాచ్ డ్రాప్. ఓ మై గాడ్, 2 రన్స్ వచ్చాయి. ఈ బాల్ ఫీల్డర్ పై నుండి వెళ్ళిపోయింది. 4 రన్స్. బాబా ఏం వేస్తున్నాడు ఫ్యాక్టరీ యూసుఫ్. ఈసారి బౌలింగ్ దగ్గర అక్కడే లేచింది. క్యాచ్ పడతాడా? బౌలర్ లేదు, క్యాచ్ డ్రాప్. ఈసారి లాంగ్ ఆన్ మీదగా ఫెయిల్ ఉన్నాడు, జస్ట్ సింగిల్ రన్ మాత్రమే. ఈసారి నల్లపేట నిఖిత్ ఆఫ్ స్టంప్ కొట్టాడు. బౌలింగ్ దగ్గర ఫెయిల్ వస్తున్నాడు. క్యాచ్ పడతాడా? లేదు. 2కి వెళ్తున్నాడు. రన్అట్ అవుతాడా? రన్అట్. ఫస్ట్ వికెట్ గాన్. ఈసారి బాల్ అక్కడే లేచింది. ఈసారి అన్న క్యాచ్ పడతాడా? క్యాచ్ పట్టాడు. 2 వికెట్స్ గాన్. ఫ్యాక్టరీ యూసుఫ్. ఈసారి లాంగ్ ఆఫ్. ఓ మై గాడ్, మళ్ళీ క్యాచ్ మిస్. ఈ మ్యాచ్లో అన్ని క్యాచ్ మిస్లు. 4 ఓవర్లకు 58. స్కోర్ వచ్చి 4 ఓవర్లకు 58. క్యాచ్ మిస్లు చేస్తే మరి స్కోర్ అంతే వెళ్ళిద్ది. అబ్బా ఏం కొట్టాడు లాంగ్ ఆఫ్ మీదకి 6. ఈసారి మళ్ళీ బౌలింగ్ ది బౌలర్ వెళ్తున్నాడు. మళ్ళా క్యాచ్ డ్రాప్. ఇది టఫ్ ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. 2 రన్స్ వచ్చాయి. ఈసారి లాంగ్ ఆఫ్ ఫీల్డర్ క్యాచ్ పట్టాడు, కానీ 6లోకి వెళ్ళిపోయాడు. 6 రన్స్. ఈసారి అను క్యాచ్ పట్టాడు, మామూలు క్యాచ్ పట్ల. ఓ మై గాడ్, రన్అట్ మిస్. ఈసారి మళ్ళీ బౌలింగ్ ది ఎయిర్. ఈసారి అన్న క్యాచ్ పడతాడా? క్యాచ్ అవుట్. ఆల్అౌట్ అయిపోయాడు నిఖిత్. మరి నిఖిత్ మట్టికి మామూలు కొట్ల. మరి యూసుఫ్ కొడతాడో లేదు చూద్దాము. ఏం జరిగింది? 5 ఓవర్లకు నిఖిత్ 72 కొట్టాడు. యూసుఫ్ 73 కొట్టాలి. కొడతాడు, చూద్దాం. ఓకేనా నిఖిత్? గెలురా ఏంట్రా యూసుఫ్ బ్రో? గెలుస్తావు బ్రో? పక్కానా? చెప్పన్నా, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నావు? పక్కానా? Do follow, like, share and subscribe to Factory County Cricks.